తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. కొన్ని గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. వరదలకు జలాశయాలు నిండుకుండల్లా మారాయి. నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరో 48 గంటలు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జోరుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న వానలతో అంతకంతకు నీటి మట్టం పెరుగుతోంది. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును సైతం ఎత్తివేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు జలకళ్లను సంతరించుకున్నాయి. వర్షం తగ్గినప్పటికీ కొన్ని చోట్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఎల్లంపల్లికి వరద ఉధృతి కొనసాగుతుండటంతో 8 గేట్లు ఎత్తివేసి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. స్వర్ణ, సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి. అటు కడెం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. 2వ నెంబర్ గేటు దెబ్బతినడంతో 6000 క్యూసెక్కుల నీరు వృధాగా పోతోంది. ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాద్రి జిల్లాలోని శబరి నదికి వరద పోటెత్తింది. నదిలో నీటి మట్టం 38 అడుగులకు చేరింది. దీంతో త్రివేణి సంగమం దగ్గర వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. భద్రాచలం దగ్గర గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. నిన్న 48 అడుగులు ఉన్న నీటి మట్టం 42 అడుగులకు తగ్గింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఎత్తివేశారు అధికారులు. ఇటు ముంపు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో 44 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వర్షాలకు ఇల్లెందు డివిజన్లోని ఇల్లెందు, కోయిలగూడెం, ఓసి గనుల్లోకి భారీగా వరద నీరొచ్చి చేరింది. 18,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గుండాల మండలం కిన్నెరసాని, కోడిపుంజుల, మల్లన్న, పరికల వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెనుబలి మండలంలో వర్షం కారణంగా బీసీ కాలనీ, ఎంప్లాయీస్ కాలనీ, ఎస్సీ కాలనీలోకి ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. పెనుబలి నుంచి గంగదేవిపాడు వెళ్లే ప్రధాన రహదారిలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గంగదేవిపాడు, చిన్యతండ, తాళ్లపెంట, బ్రహ్మళ్లకుంట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షంతో జాతీయ రహదారులపై 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో చెరువుల్ని తలపిస్తున్నాయి. భారీ వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గోదావరి పొంగిపొర్లుతోంది. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదుల్లో భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద పనులు పూర్తిగా నిలిచిపోయాయి. రామగుండం డివిజన్లోని ఓసీ గనుల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గార్ల మండలం ములకనూరు శివార్లో కట్టుకాలువకు గండిపట్టడంతో 50 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. వర్షం నీటితో రామన్నపేట కాలనీ, బీటీఆర్ నగర్ కాలనీలు జలమయమయ్యాయి. మున్నేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పాకాల ఏరు పొంగి ప్రవహిస్తుండటంతో గార్ల నుండి మద్దివంచ, డోర్నకల్లు తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కేసముద్రం మండలం అర్పణపల్లి శివార్లో వట్టివాగు ప్రాజెక్టుపై నుంచి పొంగి ప్రవహిస్తుండటంతో గూడూరు, కేసముద్రం మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పాలమూరు జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వరద పోటెత్తుతోంది. ఎగువనున్న నారాయణపూర్ డ్యాం నుంచి 1,40,000 క్యూసెక్కుల వరదొచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. 6 యూనిట్లలో విద్యుదుత్పత్తి జరుగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం చేరడంతో గేట్లు ఎత్తివేసి నీటిని నాగార్జున సాగర్కు వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా
ప్రస్తుతం నీరు 532 అడుగులకు చేరింది. రానున్న 48 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని అధికారులు అంచనా వేశారు. బంగాళాఖాతంలోని అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండటమే ఇందుకు కారణమని తెలిపారు.